మెచ్చ భవద్గుణోన్నతికమేయ ధనబలులిచ్చెనాకును వచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్లా నడవై వచ్చిననైన రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను నీ సచరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించన్ కన్యకా పోతన మహాభాగవతము దశమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. రుక్మిణీదేవి పంపిన విప్రవర్యుని వివాహ నిమిత్తమై శ్రీకృష్ణుని పడకు పంపినది. కాని రాకను ప్రతీక్షిస్తూ ఎల్ల పనులయందు అపేక్ష లేనిదై ఉన్నది. శుభలక్షణములు సూచించుచుండగా అచ్యుతుని ఆజ్ఞానుసారము శీఘ్రముగా వచ్చిన రాయభారి అగ్నిదోతుని ముఖలక్షణములను గమనించి కంఠస్వరము గల రుక్మిణి మిక్కిలి తహతహతో ముఖమున మందస్మితము చిందులాడగా సత్వరముగా అతనికి ఎదురేగి నిలిచి అప్పుడా సరోజాక్షిని వీక్షించి ఆ విప్రవర్యుడు ఈ విధముగా సంభాషించుచున్నాడు. పద్య సందర్భము. ఓ బాలామణి, రుక్మిణీదేవి సుదర్శనాయుధుడుని ఉత్తమ గుణాల కలిమికి చాలా మెచ్చుకున్నాడు. నాకు మేరలేని ధనరాశులిచ్చినాడు. ఇదిగో ఇప్పుడే వచ్చేసి ఊరి ముందు ఉన్నాడు. ఇక దేవదానవులు ఏకమై ఎదురొడ్డి నిలిచినప్పటికీ రాక్షస వివాహ విధానముతో నిన్ను కొనిపోతాడు. నీ మంచి నడవడి నీ అదృష్టమునేటికి ఫలించాయి తల్లి అని శుభవాక్యములు రుక్మిణీదేవితో విప్రవర్యులు పలికినారు. శుభం.